హాయ్ హలో నమస్తే నేను మీ నానాజీ గొన్నాబత్ల. టుడే మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 4 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఇఫ్ f is defined by f of x is equal to ax square plus bx plus c, if f of 0 is equal to 6 and f of 2 is equal to 1 and f of minus 3 equal to 6. అయితే మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏబిసి వాల్యూస్ని మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ అనేది డిఫైన్ చేయొచ్చు. ఓకే, ప్రాబ్లం సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. గివెన్ ఫంక్షన్ is f of x is equal to ax square plus bx plus c. మనకి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటి? f of x is equal to ax square plus bx plus c. ఫస్ట్ వన్ ఇచ్చాడు f of 0. సో దట్ మీన్స్ x ప్లేస్లో 0 అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. సో a ఇంటూ 0 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ 0 ప్లస్ c. సో ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఏంటి మనకి 6. సో ఎఫ్ ఆఫ్ 0 దగ్గర 6 రాసుకుంటాం. సో 0 హోల్ స్క్వేర్ is 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో 0 ఇంటూ b 0 ప్లస్ c. సో 0 ప్లస్ 0 ప్లస్ c is c. సో దట్ ఈస్ c is equal to 6. సో c వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయగలిగాం. అలాగే నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2. దట్ మీన్స్ మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్లోని ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2. దట్ మీన్స్ ఏ ఇంటూ 2 హోల్ స్క్వేర్ బి ఇంటూ 2 ప్లస్ సి. సో ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఈజ్ 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ 4 ఇంటూ ఏ 4a, 2 ఇంటూ బి 2b ప్లస్ సి. బట్ సివి వాల్యూ 6. సి వాల్యూస్ సో ప్లస్ 6 అనేది మనం లెఫ్ట్ సైడ్ రాసినట్లయితే 1 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 4a ప్లస్ 2b. సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4a ప్లస్ 2b. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ అలాగే ఎఫ్ ఆఫ్ -3 వాల్యూ ఎంత? 6. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి జనరల్గా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఎఫ్ ఆఫ్ -3 ఈజ్ సో ఎక్స్ ప్లస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి? -3. సో ఏ ఇంటూ -3 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ -3 ప్లస్ సి. ఎఫ్ ఆఫ్ -3 వాల్యూ 6. 6 is equal to -3 square is 9. 9 into a 9a. 3 into b minus 3b plus c. So c value 6. So plus 6 is equal to రాసినట్లయితే -6. 6 minus 6 is equal to 9a minus 3b. 6 minus 6 is 0 is equal to 9a minus 3b. 0 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఫంక్షన్స్లో మనం 3 కామన్ చేసినట్లయితే 3a మైనస్ బి. సో మనకి 3 అనే టర్మ్ ఏం చేస్తుంది? మల్టిప్లై. సో ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్తే డివైడ్. సో 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. 0 బై 3 ఈజ్ 0. దట్ మీన్స్ 0 ఈజ్ ఈక్వల్ టు 3a మైనస్ బి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో మనకి 2 ఈక్వేషన్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాం. సో 0 ఈజ్ ఈక్వల్ టు 3a మైనస్ బి అయితే దట్ మీన్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3a. బి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3a. సో ఈ బి వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1
1. మన ఈక్వేషన్ 1 ఏంటి? 4a plus 2b is equal to minus 5. So 4a plus 2 into b value ఏంటి మనకి 3a is equal to minus 5. So 4a 2 3s are 6a is equal to minus 5. So minus 4a plus 6a is 10a. 10a is equal to minus 5. So a is equal to minus 5 by 10. That means 5 1s are 5 2s are. That is a is equal to minus 1 by 2. ఇంకే వాల్యూ కావాలి మనకి? b కావాలి. If a is equal ఎంత వచ్చింది మనకి? minus 1 by 2. Then b is equal to 3 into b is equal to 3 కదా, 3 a వాల్యూ ఎంత మనకి? minus 1 by 2. That means b is equal to minus 3 by 2. సో మనకి a వాల్యూ, b వాల్యూ, c వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. a వాల్యూ is minus 1 by 2, a value is minus 1 by 2, b value is minus 3 by 2 and c value is c. So substitute the a, b, c values in this function. Therefore, so f of x అనే ఫంక్షన్ ఏంటి మనకి? f of x is ax square plus bx plus c. So a value is minus 1 by 2. So minus 1 by 2 into x square. b value minus 3 by 2. Minus 3 by 2x plus c value is 6. Substitute the a, b, c value from in this function. So that the quadratic expression is 1 by 2x square minus 3 by 2x plus 6. లేదా మనకు దీనికి ఎల్సిఎం చేసినట్లయితే minus x square minus 3x plus 12 by 2 అని కూడా నోట్ చేసుకోవచ్చు. Is clear? Okay, thank you to all.